బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ హాస్పిటల్ కు ఎక్కువగా పేదవారు వస్తుంటారని, వైద్యులు వారికి సరైన వైద్య సేవలు అందించి మనోధైర్యం కల్పించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్స్ ను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశామని, ఇక్కడ రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. రహీం గారు చెప్పారు, గతంలో ఇక్కడ మొత్తం ఓపీ రోజుకి 35 మంది వస్తే ఇప్పుడు దాదాపు 65-75 మంది ఓపీ వస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు పెరిగింది. అంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి, పని చేస్తున్నారు కాబట్టి ఓపీ పెరిగింది. అయితే అంత తేలిగ్గా ఓపీ పెరగదు ఇక్కడ, ఎందుకంటే మారుమూల అర్బన్ హెల్త్ సెంటర్. గతంలో నేను అంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సుగుణమ్మ డాక్టర్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా అప్పుడే కొత్తది ఓపెన్ చేశాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 2000 మున్సిపల్ చైర్మన్ అప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను ఓపెన్ చేశాను తల్లి. మళ్ళీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గతంలో ఉన్నాను. అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం, కానీ ఇప్పుడైతే మాత్రం కొద్దిగా దాని మీద బెటర్. అలాగే మా డాక్టర్ గారు గురించి కూడా అడిగాం. డాక్టర్ గారు మంచి డాక్టరు, అయితే బాగా చూస్తాడు, రెస్పాన్సిబిలిటీ ఉంటాడు. అయితే నెల్లూరు కాపురం కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అంత తప్ప ఇంకోటి లేదండి. మా రత్నయ్య గారికి కూడా తెలియజేస్తున్నా, మంచి డాక్టర్, దాంట్లో డౌట్ లేదు. చెంచురానికి చెప్పినట్టు హెల్త్ క్యాంపులు చాలా ముఖ్యం అమ్మ. హెల్త్ క్యాంపులు పెట్టాలి, ఎందుకంటే శ్రమ ఇదంతా కూడా అంతా పేదవాళ్ళు నివసించేటువంటి పరిస్థితి కాబట్టి అందులో వచ్చి ఇక్కడ రావాలంటే పేదవాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నెలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనందరం కూడా పేద మధ్యవర్తి కుటుంబాలను వచ్చినాం అమ్మ. పేదవాళ్ళు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ వైద్యశాలలో చూపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మీకు తెలుసు ఎట్లా పరిస్థితి, ప్రైవేటు వైద్య హాస్పిటల్స్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా పేద కుటుంబాలు వచ్చారు కాబట్టి పేదవాళ్ళకి సేవ అందించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని, చేపలు రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి బలరాం, చేపల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కలిదిండిలోని కళ్యాణి ఫంక్షన్ హాల్లో ట్రంప్ సుంకాలు, సంక్షోభంలో ఆక్వా రంగం, పరిష్కార మార్గాలు అనే అంశంపై ఆక్వా రైతులు జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్ మహంకాళిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతాంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆక్వాటెక్ పత్రిక ఎడిటర్ జోసెఫ్, ఆదర్శ చేపల రైతు కోకా శ్రీనివాసరావు, సుస్థిర వ్యవసాయ ప్రతినిధి షేక్ అలీ హుస్సేన్, ఆక్వా రైతులు గంటా సుబ్రహ్మణ్యం, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వీరవల్లి భాస్కర్ రావు, సిపిఎం నాయకులు చిన్న మాధవ, పతివాడ కనకదుర్గ, జమ్ము దుర్గ, చిన్నం శ్రీకాంత్, ఎస్ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెట్టారు అంటే మీరు వ్యవసాయ భూమిని ఇతర భూమి కింద మార్చాల్సి వచ్చినప్పుడు ఎకరానికి 40,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అందులో చేపల చెరువులను కూడా ఇంక్లూడ్ చేయటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్. అప్పుడు కూడా ఇదే అసోసియేషన్ ప్రయత్నం చేసి 450 కోట్ల నుంచి 500 కోట్లు వచ్చేదాన్ని రైతుకి ఇబ్బంది లేకుండా ఎకరం 40,000 కట్టాలి, 10 ఎకరాల 4 లక్షలు కట్టాలి మీరు మార్చుకోవాలంటే. అటువంటి ప్రయత్నం కూడా ఈ అసోసియేషన్ చేసింది. అలాగే మొదట్లో ఈ ట్రేడర్స్కి ఎవరైతే కొనుగోలుదారులు కలకత్తా వెళ్ళటం, ట్రాన్స్పోర్ట్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అనేక రకాల సమస్యలు వచ్చాయి. అప్పుడు అక్కడ అధికారులతో కానీ ప్రభుత్వాలతో కానీ మాట్లాడి చేసింది కూడా ఈ అసోసియేషన్. అలాగే ఫార్మాలిన్ ఒక విష ప్రచారం అక్కడ ఒరిస్సా మార్కెట్లో జరిగినప్పుడు ఆంధ్ర చేపల మీద ఫార్మాలిన్ పూత పూసి పంపిస్తున్నారు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింది అన్నప్పుడు కూడా అక్కడ కోర్టుల్లో కానీ అక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళి కూడా పరిష్కారం చేసింది ఈ అసోసియేషన్. అటువంటి అసోసియేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ టీము పరిచయం అయింది. ఆయన నాకు పూర్వం నుంచి పరిచయం ఉన్నప్పటికీ కూడా కొల్లేరు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కొల్లేరు ప్రజల తరపున, ఆ గ్రామాల తరపున, అక్కడ నష్టపోతా ఉన్న జిరాయితీ రైతుల తరపున, డీఫారం పట్టాదారుల తరపున మొదటి నుంచి కూడా పోరాడి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఒకే స్టాండ్ మీద ఉన్న ఏకైక పార్టీ సిపిఎం. మీ మిత్ర బృందం కొన్ని విమర్శలు మీరు ఎదుర్కొన్నారు కూడా.
లక్షలాది మంది వారు పేదలు కానీ, కూలీలుగా కానీ, లేకపోతే రవాణా రంగంలో కానీ, లేకపోతే ఇతర పారిశ్రామిక రంగం అంటే ప్లాంట్లు, ఐస్ ప్లాంట్లు, వీటి ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వారు కానీ, అంటే లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తుంది. వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మాంసాహారాన్ని ప్రమోట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఆహారాన్ని కూడా మరింత ప్రమోట్ చేసి ప్రభుత్వం తగిన సహకారం అందజేస్తే తప్పనిసరిగా దీనికి ఒక చేయూత అందించి తద్వారా అమెరికా ట్రంప్ సుంకాలు లాంటి వాటి ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు తట్టుకుని నిలబడేదానికి అవకాశం ఉంటుందనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, మొన్న సందర్భంలో ఇందా బలరాం గారు చెప్పారు, రైతులతో మాట్లాడేటప్పుడు కొన్ని సమస్యలు ప్రస్తావించారు అనేది. ఇందులో ఒక విషయంలో ఒక ఆవేదనగా కూడా చెప్పింది కొంతమంది రైతు పెద్దలు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గాజువాక తర్వాత ఇదే. సరే, గాజువాక కూడా రేపొద్దున ఉంటుందో లేదో చెప్పలేం, ఎందుకంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారానే గాజువాక ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్లోనే తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న ప్రాంతంగా అది ఉంది. ఇప్పుడు అమెరికా సుంకాలు మన దేశం మీద ప్రధానంగా ఆక్వా రంగం ఈ సుంకాల యొక్క ప్రభావానికి గురైన పరిస్థితి ఉన్నది. సరే, క్షేత్రస్థాయిలో ఇంకా రైతాంగం మీద అంత తీవ్రమైన ప్రభావం ఉందా లేదనేది ఒక భాగం అయితే, ఈ అమెరికా సుంకాలు అనేవి మన దేశం మీద అంత స్థాయిలో ఎందుకు విధించింది, అవసరం ఏమున్నది? వాస్తవంగా ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఒప్పందాల ప్రకారం ఏదైనా మనం వ్యవసాయ ఉత్పత్తిని అమెరికా పంపిస్తే 2-3% మించి సుంకం వేయడానికి వీల్లేదు. అదే మన భారతదేశానికి అమెరికా దేశం ఏమైనా వ్యవసాయ ఉత్పత్తిని పంపిస్తే 110% దాకా సుంకం వేసుకునే విధంగా WTO ఒప్పందాలు ఉన్నాయి. లోక్సభలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు 2025 పై జగన్ చర్చలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. కొత్త పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయన 5 కీలక సూచనలు చేశారు. అక్రమాలను నిరోధించడానికి చట్టపరమైన నిబంధనలను కఠినతరం చేయాలని, సాంకేతిక సహాయకుల సంఖ్యను పెంచాలని, వేతనాల సవరణను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా చేపట్టాలని కోరారు. వ్యక్తిగత ఆస్తుల కల్పన కంటే సామూహిక ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి రాష్ట్రంలో స్వతంత్ర సోషల్ ఆడిట్ యూనిట్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను కూడా ఈ సంస్కరణల అమలులో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Last 1.5 years after Telugudesam party came into power, one major thing that has been achieved was there was 92 schemes of the central government, which from 2019 to 24 were all defunct. They were not, the central sponsored schemes were not being utilized by the state government from 2019 to 24 in the previous regime. But what we have done in the last 1.5 years with the support of Indian government, with the support of the various ministries, with the support of the prime ministers, to resurrect these 92 schemes, and these centrally sponsored schemes are now working well in Andhra Pradesh, sir. But what we request is, as a state is a revenue deficit state, when we have to cough up 40% from the side of the state to fund this scheme, we request the same amount of support that has been extended by the central government for the last 1.5 years to be extended, so that this scheme can be implemented well in the state. So that is the request from Andhra Pradesh side, sir. Coming to the suggestions regarding this scheme, there are 5 I want to make, sir. The first one is, I think we need to strengthen the laws to prevent the fraud, sir. In the last 10 years in Andhra Pradesh itself, there have been 1,11,932 cases of fraud under NREGA involving 82 crores has been found. Of this, only 48 crores has been recovered, sir. But the problem with this is recovery is one thing, but making sure that whoever has been involved in this is to be taken into task. I have searched for a long time across the country with a lot of based on a lot of data that has been provided, but nowhere you see these people who have been doing these frauds has been taken to task. I think we need to, as we are amending this law, I think we need to amend in such a way that that proliferation doesn't happen. So because that is the main reason why we are going ahead with this, so that make sure that whoever does this false will be taken to task. Second is increasing the number of technical assistants. Right now, at present, one technical assistant is assigned for 4 gram panchayats. Imagine
one technical assistant, he has to measure 16 working sites in these 4 gram panchayats in 3 days. Imagine him traveling to 16 sites. So it is nearly impossible for him to do it. And what will happen is they try to fraudulently map the working sites and not enter the right works. So I request the ministry to increase the number of technical assistants from instead of 4, we give one per 2 gram panchayats. Third one request is third suggestion is the wage indexation, sir. Right now, the wage indexation is linked to the CPI of the rural, CPI of the agriculture. So the request is to link it to the CPI of the rural, sir, so that actual wages can be realized in the due course, sir. So that is a third request from our side, sir. And fourth one is, as you made it clear, the ministry has made it clear in the new law, new bill, that going forward we will be investing more on creating the durable assets rather than this normal works that is not to be seen. It is a welcome sign, sir, but we have seen in the survey that has been done from the financial 2014, it was 9.6% of the works has been utilized by the individuals. But by 2024, it has been increased from 9.6% to 73.3%. The request is to make sure this whatever fund that is being used going forward is used for creating the assets for the community rather than individual. So it will be the asset can be used properly by the community, sir. That is the fourth one. And the fifth one is the social auditing. Although social audits are mandated under the NREGA Act, the establishment of independent social audit units is not statutorily mandated. So we request you to make sure every state is mandatorily doing these social audits and making sure these bodies are also constituted, because most of the states are not even constituting bodies. These audits are not happening completely, sir. So these 5 suggestions, we request the ministry to take these suggestions into consideration, and with this we support the bill, and thank you very much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు. విజయవంతమైన విధానాలను రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట మాట్లాడడం జగన్ కు అలవాటుగా మారింది. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మండిపాటు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మానవ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. ఉపాధి హామీ పథకం పేరు మార్పును సమర్థించిన టీడీపీ. మారిన ఆర్థిక పరిస్థితులు అనుగుణంగానే ఈ మార్పులన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.